కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో కదిరి పట్టణంలో గల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. కదిరి అంటే సండ్ర చెట్టును సంస్కృతంలో కదిర అంటారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ విగ్రహాన్ని ఈ సండ్ర చెట్టు కలపతో తయారు చేయడం వలన ఈ పేరు వచ్చింది. పూర్వము ఆ ప్రదేశములో సండ్ర చెట్లు విపరీతంగా ఉండటం వలన ఈ ప్రదేశము కదిరి అని, తరువాతి కాలములో ఇది కదిరిగాను మారింది. ఈ దేవాలయంలోని లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమేనని, ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడినదే నమ్మకము. చాలా గొప్ప వాస్తుశిల్పాల నిర్మాణంతో, పెద్ద పుష్కరిణితో, దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రథంతోనూ ఉంటుంది. చూడదగిన ప్రదేశాలు: కదిరికొండ నరసింహస్వామి చెంచులక్ష్మీ దేవాలయము. కదిరి లక్ష్మీ నరసింహస్వామి కదిరి చెట్టు మూలాలలో నుండి స్వయంభువుగా ఉద్భవించటము, 8 చేతులతో అష్టబాహువులతో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని చీల్చివేయటము, అక్కడ నిలబడి చేతులు జోడించి ఉన్న ప్రహ్లాదుడిని చూడవచ్చు. రంగనాథ మండపములో కొన్ని చిత్రములు చూడవచ్చు. లక్ష్మీ మంటపములో కొన్ని భగవద్గీత నుండి కూడా ఉన్నవి. కానీ దురదృష్టవశాత్తు వాటి ఫ్రెష్నెస్ తగ్గినవని స్థానికులు చెప్పారు. ఈ విగ్రహము త్రేతాయుగము నాటిదని, హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఇచ్చటనే కొలువై ఉన్నాడని చెప్తారు. ఇది దశావతారాలలో ఒకటి. సగము శరీరము మనిషి రూపములోను, పైభాగము సింహరూపములోను ఉండటము వలన నరసింహావతారముగా ప్రసిద్ధి చెందినది. పర్వదిన సమయములలో ఎంతోమంది భక్తులు తమ కష్టాల నుండి, పాపాల నుండి విముక్తులవుతామనే నమ్మకంతో ఈ క్షేత్రమునకు వచ్చి దర్శనము చేసుకుని పూజలు చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.